వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నామినేషన్ వేసిన యూటీఎఫ్ బలపరిచిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి. ఉపాధ్యాయ సమస్యలపై పోరాడటమే తన లక్ష్యమని వెల్లడించిన కోరెడ్ల విజయ్ గౌరి. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం కావాలి. సిపిఐ నాయకులు రామకృష్ణ సూచన. అమెరికాలో భారతీయులను ఘోరంగా అరెస్టులు చేస్తుంటే ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు? రక్షించాల్సిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఇక వివరాలకు వెళ్తే యూటీఎఫ్ బలపరిచిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా కోరెడ్ల విజయ్ గౌరి గురువారం నామినేషన్ వేశారు. ముందుగా సరస్వతి పార్క్ జంక్షన్ నుండి బయలుదేరి లీలామహల్ జంక్షన్, చిత్రాలయ, జగదాంబ జంక్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఆమెను బలపరుస్తూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతృత్వంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్కు చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో జీవో నెంబర్ 115ను సంపూర్ణంగా రద్దు చేయాలని లక్ష్యంతో ఆర్థికపరమైన అంశాలను సాధించడం కోసం పాఠశాలల మూతలు ఆపాలని, సిపిఎస్ రద్దు చేయాలని, విద్యారంగ పరిరక్షణకు సంబంధించిన అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థినిగా మరి నామినేషన్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం అనేటటువంటి జరిగింది. మరి ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉమ్మడి 3 జిల్లాలు, నూతనంగా ఏర్పడినటువంటి 6 జిల్లాల నుంచి అశేషమైనటువంటి ఉపాధ్యాయ లోకం, అలాగే మమ్మల్ని సోదర సంఘాలుగా భావించేటటువంటి అనేక రకాల సోదర సంఘాలు అందరూ కూడా మరి ప్రజానీకం కదిలి రావడం అనేటటువంటిది జరిగింది. పీడీఎఫ్గా మా ఫ్రంట్ నుంచి మేము ఒక లక్ష్యంతో ఈరోజు పోటీ బరిలో ఉన్నాము అని చెప్పి తెలియజేస్తున్నాము. ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, అధ్యాపకులకు, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కేజీబీవీ టీచర్లకు, మోడల్ స్కూల్ టీచర్లకు, గిరిజన సంక్షేమ టీచర్లకు, విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మేనేజ్మెంట్లో పనిచేసేటటువంటి టీచర్ల యొక్క సమస్యల్ని పరిష్కారం కోసం నడుం కట్టుకుని ఈరోజు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎజెండాగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి విద్యారంగ సమస్యల మీద నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఉత్తరాంధ్రలో విద్యారంగాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందుల్లో ఉండేటటువంటి విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టబడుతున్నటువంటి అనేక విధానాలని తిప్పి కొట్టడం కోసం, విద్యను పరిరక్షించుకోవడం కోసం ఎన్నికల్లో ఏకైక ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని చెప్పి మా ఉపాధ్యాయ లోకానికి మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాన మరి తెలియజేస్తున్నాము. అందుకనే అశేష ఉపాధ్యాయ లోకానికి పీడీఎఫ్ ఫ్రంట్గా మేము చేస్తున్నటువంటి అప్పీల్ ఏమంటే, మాకు అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇచ్చి మన విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని, సర్వీస్ని రక్షించుకునేదానికి నడుం కట్టేటటువంటి మాలాంటి పీడీఎఫ్ ఫ్రంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అయిన నాకు, కోరెడ్ల విజయ్ గౌరి అనేటటువంటి నాకు మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీ పక్షాన నేను కోరుతా ఉన్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన అత్యంత దుర్మార్గమైన చర్యగా సిఐటియు విశాఖ జిల్లా నాయకురాలు అనసూయ అభివర్ణించారు. సొంత గనులను కేటాయించకుండా ప్యాకేజీల పేరుతో నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద సిఐటియు నాయకులు తమ మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ మేరకు సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయటం లేదని విమర్శలు చేశారు.
ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయటం అనేది అది చాలా దుర్మార్గం. ఎందుకంటే దేశంలో చూసుకుంటే విశాఖపట్నం చాలా పెద్ద స్టీల్ ప్లాంట్. ఇక్కడ ప్రత్యక్షంగానే పరోక్షంగానే 2 లక్షల మంది పైగా బతుకుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కానీ అలాగే పర్మనెంట్ కార్మికులు కానీ దాని మీద ఆధారపడి బయట ఉండేటువంటి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇక్కడ అందరు కార్మికులందరూ వచ్చి ఇక్కడ జీవనోపాధి అనేది సాగిస్తూ ఉన్నారు. కానీ మోడీ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేయటం అనేది అది చాలా దుర్మార్గం. ఎందుకంటే పెద్ద పోరాటాలు చేసి 32 మంది బలిదానం చేసి ఈ ప్లాంట్ అనేది సాధించుకున్నారు. ఎంతోమంది రైతులు వాళ్ళ భూములను త్యాగం చేశారు. ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లల బతుకులు బాగుంటాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ప్రైవేట్ పరం అదానికి అంబానికి ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే సొంతగాలను ఇవ్వండి, ముడిసరికి ఇవ్వండి, ఇవ్వకన్నా దాన్ని మీకు ప్యాకేజ్ ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని చెప్పేసి చేయడం అనేది అది చాలా దుర్మార్గం. ఎందుకంటే సొంతగాళ్ళు ఇంత పెద్ద ప్లాంట్కి సొంతగాళ్ళు ఇవ్వటం లేదు. సొంతగాళ్ళు ఇవ్వండి, అప్పుడు ప్లాంట్ ఎందుకు ముందుకు సాగదు? ముందుకు ఇప్పటికీ లాభాల్లోనే ఉంది, కానీ కావాలని ప్రభుత్వమే సృష్టిస్తూ ఉంది. అదే కాకుండా మన రాష్ట్రంకి వచ్చేసరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేమని చెప్పింది, మేము ప్రైవేటు పరం చెయ్యము, దీన్ని ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగించడానికి మేము చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పింది. ఈరోజు గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావుకి 90,000 రాష్ట్రంలో ఎక్కువగా 90,000 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయరు. మా పక్షా నుండి కార్మికుల పక్షా నుండి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వకుండా ఆపుతారనే దీని మీద వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీకి మోడీ ప్రభుత్వానికి తొత్తుల్లా మారారు. కానీ కార్మికులకైతే ఎటువంటి న్యాయమో చేయటం లేదు. ఈరోజు ఎంతోమంది పిల్లలు చదువుకొని ఉన్నారు. ప్రభుత్వ రంగం ఉంటే ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతారు. అలాగే కింద స్థాయి ఈరోజు ఆటో వర్కర్స్ కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ, అలాగే తోపుడు బళ్ళు వర్కర్స్ కానీ వాళ్ళు బతుకులు బాగుంటాయి, వాళ్ళ పిల్లలకు కూడా జీవనోపాధి వస్తుంది. ఈ ప్రభుత్వం కావాలనే కొర్రుపెట్టి ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గము. అదే కాకుండా ఈరోజు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా చేయడం కూడా జరుగుతుంది. ఏమంటే పొమ్మన కంటే పోతారు అనే ఉద్దేశం మీద ఎట్టి పరిస్థితుల్లో పోరు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వకుండా పోరాటం చేసి దీన్ని సాధించుకుంటామని చెప్పి అది కరెక్ట్ కాదు. ఎందుకు వచ్చిందంటే పెట్టుబడిదారులకి అనుకూలంగా, అదానికి అంబానికి అనుకూలంగా వాళ్ళకి సేవ చేయటానికే తప్ప ఈ ప్రభుత్వం ఉంది, కానీ తప్ప కార్మికులకు కానీ, పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ కాదు. ఇది ఎవరి కోసం? అదాని అంబానీ కోసం. గంగవరం పోర్టు ఒక పక్కన ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా చేశారు. కానీ చేయడం వల్ల ఎవరికి కార్మికులకి పని ఎక్కువైపోద్ది. 100 మంది చేసే కార్మికులను 10 మందిని చేయించి కార్మికులను గొడ్డు చాకరిగా చేయించడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూనుకుంది. ఇదే కాకుండా కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ఒప్పందం అనేది బుట్టదాఖలు ఇదన్నీ చేయడం కాదు. సెయిల్లో విలీనం చేయమనండి, ప్రైవేట్ పరం చేయమని ఒక తీర్మానం చేయండి. తీర్మానం చేసి ఒప్పందం చేయమని ఒప్పంద పత్రం చెప్పమనండి. అంతే తప్ప కానీ ఇవన్నీ మాటలు కాదు. మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం, సొంతగాళ్ళకి కేటాయిస్తాం, శైలిలో విధానం చేస్తాము అని చెప్పేసి. తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్తో బాధపడుతున్న రోగికి కేర్ హాస్పిటల్ వైద్య బృందం మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను రోబోటిక్ అసిస్టెడ్ సహాయంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ రవిచంద్ర వట్టివల్లి తెలిపారు. సర్జరీ విజయవంతమైన నేపథ్యంలో ఆరిలోవా హెల్త్ సిటీలో కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ కీళ్ల శస్త్రచికిత్స విధానాలలో సాంకేతిక పురోగతికి నిదర్శనమన్నారు. రోబోటిక్ సర్జరీలో ఖచ్చితత్వం వైద్య బృందానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సాంప్రదాయిక శస్త్రచికిత్స విధానాలకు భిన్నంగా అతి తక్కువ సమయంలో రోగి కోలుకుంటారని తెలిపారు. ఇంప్లాంట్ను తొలగించకుండా ఒకే శస్త్రచికిత్సతో ఆర్థరైటిస్, ఎముక అమరిక లోపాన్ని సరిచేశామని తెలిపారు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్ తోటి రెగ్యులర్గా చేస్తున్నాం. కానీ ఒక అరుదైన సర్జరీ చేసాం. దాని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తామండి. సో ఈ పేషెంట్కి ఇది వరకు తొడ ఎముక విరిగి దానికి ఆపరేషన్ అయింది. తొడ ఎముకకి ఆపరేషన్ అవడం వల్ల అతుక్కునే క్రమంలో ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది. ఆ ఎముక వంకరగా అతుక్కోవడం
దాంతోపాటు ఆవిడకి మోకాలు అరుగుదల కూడా రావడం, ఈ రెండు జరిగాయి. సో మామూలుగా ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మోకాలు తొడ ఎముక ఎక్కడైతే వంకరగా అతుక్కుందో ఆ వంకరగా అతుక్కున్న ఎముకని తిన్నంగా చేయాలి. తిన్నంగా చేశాక ఆ ఎముక అతుక్కోవడానికి సుమారుగా 12 నెలల నుంచి 18 నెలలు వ్యవధి పడుతుంది. ఆ 18 నెలలు అయ్యాక మనం ఆ ఎముక అతుక్కోవడానికి వాడే ప్లేట్ కానీ రాడ్ కానీ తీసి మరొక 6 నెలలు ఆగి ఆ తర్వాత మోకాలు అరుగుదలను అడ్రస్ చేయడానికి రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా చేయాల్సి వస్తే మనం చేయాల్సిన క్రమం ఇది. సో యావరేజ్గా 3 ఆపరేషన్లు పడతాయన్నమాట. బట్ మన దగ్గర ఇప్పుడు ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయగలిగాం. ఆవిడ కాలుకున్న వంకర్ని కరెక్ట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఆవిడకి ఉన్న అరుగుదలని కూడా రీప్లేస్మెంట్ ద్వారా అడ్రస్ చేయగలిగాం. సో 3 సర్జరీలు ఒక 2 ఇయర్స్ స్పాన్లో జరిగేదంతా మనం ఒకే సింగిల్ సర్జరీలో చేయడానికి మనకి వీలు పడింది. సో ఈ వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఆవిడకి ఒక 2 ఇయర్స్ టైం సేవ్ చేసాం, 3 సర్జరీల ఇబ్బంది తగ్గించాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ సునాయాసంగా త్వరగా రికవర్ అవ్వడానికి ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల మనం హెల్ప్ చేయగలిగాం. సో మాకు తెలిసి ఇది ప్రాబబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చేయడం. ఇది కన్వెన్షనల్ సర్జరీ లాగే చేస్తాం, బట్ ఏంటంటే ఆ రోబోటిక్ అన్నది మనకి యాక్యురేట్గా కట్ చేయడానికి దానికి హెల్ప్ చేస్తుంది. ఏ ఏజ్లోనైనా చేయకూడదు మేడం, ఎందుకంటే ఇది దీనికి ఇంప్లాంట్కి ఒక లైఫ్ స్పాన్ అని ఉంటుందన్నమాట. సో యావరేజ్గా 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మన్నుతుంది మనం లోపల వేసే బాల్. సో నన్ను చెప్పనివ్వండి మేడం. సో బాగా చిన్న ఏజ్లో వాళ్ళకి చేసామనుకోండి, సపోజ్ 35 ఇయర్స్లో వాళ్ళకి చేసామనుకోండి, 60 ఏళ్లలో చేసిన వాళ్ళు ఎక్కువ నడవరు 35 ఏళ్ళ వాళ్ళతో కంపేర్ చేస్తే. సో వీళ్ళల్లోని సైకిల్స్ అని అనమాట. సో ఒకసారి బెండ్ చేసి స్ట్రైట్ చేసామనుకోండి అదొక సైకిల్. 70 ఇయర్స్ వాళ్ళు 60 ఇయర్స్ వాళ్ళకన్నా తక్కువ సైకిల్స్ వాడతారు. 35 ఇయర్స్ వాళ్ళు చాలా ఎక్కువ వాడతారు. సో తొందరగా మనం వేసిన బాల్ డ్యామేజ్ అయిపోతుంది. సో 35 ఇయర్స్ వాళ్ళకి చేస్తే అది సపోజ్ 50 ఏళ్ళ దాకానే వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకొక సర్జరీ చేయాలి. ఆ రెండోసారి చేసిన సర్జరీస్కి సక్సెస్ రేట్ తక్కువ. సో అందుకని మినిమం 60 ఇయర్స్ వచ్చేదాకా ఈ సర్జరీ చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తాం. మీరు చెప్పినట్టు రోబోటిక్స్ వల్ల యాక్యురసీ ఇంప్రూవ్ అయింది, అందుకని ఆ 60 ఇయర్స్ని కొంచెం ముందుకి జరుపుతున్నాం, బట్ విత్ కాషన్. హయ్యెస్ట్ ఏజ్ ఎవరికి చేయొచ్చు అన్నది మీకు ప్రశ్న అయితే, పేషెంట్ ఫిట్గా ఉంటే 83 ఏళ్ళ ఆవిడకి కూడా చేసాము. ఆవిడ ఒక డాక్టర్ గారు చాలా హ్యాపీగా నడుస్తున్నారు. ఆపరేషన్ చేసిన 6 వారాలకి ఆవిడంతటా ఆవిడ ఎవరి సాయం లేకుండా ఓటు కూడా వేసి వచ్చారు. ఇవాళ దశమి రేపు ఏకాదశి మాకు మంచిది సర్జరీ చేసేయండి అంటే మేము చెయ్యం. ప్రతి పేషెంట్ని వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా ఉండకపోయినా కూడా మత్తు డాక్టరు కార్డియాలజిస్టు చూసి సర్టిఫై చేయాలి వీళ్ళు సర్జరీకి సేఫ్ అని చెప్పి, అప్పుడే ముందుకు వెళ్ళాలి. రెండు 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 సంవత్సరాల్లో 3,380 కోట్ల ఆర్థిక సహాయం కేంద్రం నుంచి తగ్గిందని, ఈ విషయాన్ని సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విశాఖ మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు వాంబే కాలనీలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సిపిఐ ఆధ్వర్యంలో దరఖాస్తులు నింపే కార్యక్రమంలో పాల్గొన్నారు రామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడే పనిలో ఉన్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన శంకుస్థాపన స్థలాలను రద్దు చేసి అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాము ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.
అమ్మా దయచేసి ఆయనకి కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు ఈరోజు మన పేదవాళ్ళకి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామన్న నేపథ్యంలో మీ అందరికీ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఇచ్చాం. మీ చెంద ఇవన్నీ నింపిస్తాం. మీరే స్వయంగా పట్టుకొచ్చి 17వ తారీఖు ఫిబ్రవరి నాడు, ఈ నెల 17వ తారీఖున ఇవన్నీ ఇప్పుడు మీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి అర్హులైన వారందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాల అనంతరం ఈ ఇష్యూను టేకప్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లు కాకుండా ఇవాళ కొత్తగా ఇచ్చిన జీవోలో గతంలో ఎవరికైతే ఇంటి పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లుగా ఇవాళ కంప్యూటర్లో లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇంకా వీళ్ళందరూ మీ పేర్లు కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వమంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమి ఉండదు. హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 1 సెంటు పట్టాలంతా కూడా రద్దు చేయాలి, అందరికి కూడా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 26 జిల్లాల్లో కూడా ఇవాళ ప్రభుత్వానికి అర్జీలు సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు కూడా మేము పూనుకుంటాం. అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మనవి చేస్తాము. ఇక రెండవ ముఖ్యమైన అంశం, అట్లు కాకుండా ఇవాళ కొత్తగా ఇచ్చిన జీవోలో గతంలో ఎవరికైతే ఇంటి పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లుగా ఇవాళ కంప్యూటర్లో లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇంకా వీళ్ళందరూ మీ పేర్లు కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వమంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమి ఉండదు. హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 1 సెంటు పట్టాలంతా కూడా రద్దు చేయాలి, అందరికి కూడా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 26 జిల్లాల్లో కూడా ఇవాళ ప్రభుత్వానికి అర్జీలు సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు కూడా మేము పూనుకుంటాం. అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మనవి చేస్తాము. ఇక రెండవ ముఖ్యమైన అంశం, తెలుగు సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు తెలుగు సినిమా ఫిల్మ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు నరో ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అత్తిలి సుధాకర్ రావు IPS హాజరయ్యారు. ఈ జమీందారు కర్మ
వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా తీయలేదని మత్స్యకార నాయకుడు జానకిరామ్ ఆరోపించారు. నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మత్స్యకారులు నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జానకిరామ్ మాట్లాడుతూ శ్రీకాకుళం మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లగా పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. ఈ సంఘటన ఆధారంగా తండేల్ చిత్రం తీశామని చెబుతున్నా అందులో వాస్తవం లేదన్నారు. విడుదలైన మత్స్యకారులను వాఘా బోర్డర్ నుంచి స్వయంగా తాను తీసుకువచ్చినట్టు చెప్పారు. తమ దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏదో విజువల్స్ ఉంటాయి కదా మరి లేలే శాంతి ఏదో విజువల్స్ ఉంటాయి కదా మరి లేలే శాంతి ఉత్తరాంధ్ర మత్స్యకారుల యథార్థ ఘటనను ఆధారంగా తీసుకొని తండేల్ అనే సినిమా నిర్మించడం జరిగింది. ఆ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది సినిమా థియేటర్లో. కానీ వాస్తవంగా చూసినట్లయితే యథార్థ ఘటనను వక్రీకరించి ఒక లవ్ స్టోరీని చిత్ర యూనిట్ నిర్మించడం జరిగింది. యథార్థ ఘటన అనేది మత్స్యకార సామాజిక వర్గంలోని ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఘటన, చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయం. 22 మంది మత్స్యకారులు ఎప్పుడు కూడా దాదాపుగా 14-15 నెలల్లోని విడుదలవడం అనేది ఎప్పుడు జరగలేదు. చాలా విపత్కర పరిస్థితుల్లోని నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఫైట్ చేసి పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు రానివ్వకపోతే పాకిస్తాన్ వీసా కోసం అప్లై చేస్తే విచిత్రంగా చూస్తుంటే ఏదో ఒక విధంగా మా మత్స్యకారులు విడుదల చేయించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి పార్లమెంటు సభ్యులు అందరూ కూడా సహకరించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు పార్లమెంటు సభ్యులు సహకరించి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి మత్స్యకార నాయకులు, ప్రధానంగా డి మత్స్యరాసం గ్రామంలోని సర్పంచ్ మూగి శ్రీరాములు గారు, అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మరి వాసుపల్లి అప్పన్న గారు, వానాడ నరసింహులు గారు, మూగి గురుమూర్తి, మరి గనగల్ల కామేష్, నాతో పాటు ఇలా ఎంతోమంది వాళ్ళ సమయాన్ని వెచ్చించి వాళ్ళందరూ కూడా ఈ మత్స్యకార విడుదల కోసం తిరిగారు. ఈ చిత్ర యూనిట్ నిన్న మొన్న జరిగినటువంటి ప్రివ్యూ షోల దగ్గర నుంచి అన్ని షోలు చేస్తున్నారు. ఈ ఎవరినైతే విడుదల చేయించామో వాళ్ళెవరూ కూడా ఈ ఇంత కష్టపడినటువంటి వాళ్ళ పేర్లు ఒక్క పేరు కూడా చెప్పట్లేదు. అది చాలా విచిత్రంగా మాకు అనిపిస్తూ ఉంది. అంటే చిత్ర యూనిట్ చెప్పొద్దని చెప్పిందా? కష్టపడిన వాళ్ళకి గుర్తించి, అంటే మీరు సినిమాలు తీసుకొని సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించాలి, సినిమా ఇండస్ట్రీ బాగోవాలి మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైము మత్స్య పరిశ్రమ కూడా బాగోవాలి, మత్స్యకారుల జీవితాలు కూడా బాగోవాలి, మత్స్యకారులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకునే నాయకులు కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి రోజు కూడా సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్తూ ఉంటారు. అనుకోని సంఘటనలోని రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా శ్రీలంక, మయన్మార్, ఇలాంటి దేశాల్లో చిక్కున్న పరిస్థితులు ఉంటాయి. నేను స్వయంగా బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ జైల్లో మా మత్స్యకారులు జైల్లో ఉంటే నాతో పాటు ఈ నర్సింగ్ కూడా వచ్చాడు బంగ్లాదేశ్కి. దాదాపుగా జైలు బయట మేము ఉండి వాళ్ళందరినీ కూడా విడుదల చేయించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సహకారం చేసాయి, మాకు చేసాయి, విడుదల చేయించుకున్నాం. అదేవిధంగా పాకిస్తాన్లో విడుదల అవ్వాల్సిన మత్స్యకారుల కోసం ఎన్నో ఫేస్ చేసి వాళ్ళందరినీ కూడా ఎలాగైనా విడుదల చేయించాలని ఒక కంకణం కట్టుకొని అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన కూడా కలిసి అందరితోని ప్రయత్నాలు చేస్తే వాళ్ళు రిలీజ్ అయ్యారు. స్వయంగా వాఘా బార్డర్కి నేనే వెళ్ళి వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి ద్వారా ఇప్పించడం జరిగింది. ఇది ఒక చారిత్రక ఘటన. ఈ చారిత్రక ఘటనని రియలిస్టిక్గా సినిమా తీసి చూపిస్తే బాగుంటుంది. కానీ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని మీరు సినిమాలు తీసుకొని మీ సినిమా యూనిట్ బాగుంటుంది, డబ్బులు సంపాదించుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ ఇంకొక సంఘటన జరుగుతుంది. మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? తండేల్ చిత్ర యూనిట్ న్యాయం చేస్తుందా? ఒక ఇన్సూరెన్స్ మాకు ఇస్తే కనుక బాగుంటుంది. మనకి ఆ సినిమా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి మిగతా విషయాలు కూడా రేపు స్పందిస్తాము. దీనిపైన మాకేమైనా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగితే దాని మీద కూడా ఏ విధంగా ముందుకు పోవాలని. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఫైట్ చేసి మా వాళ్ళని తెచ్చుకోవడానికి ఫైట్ చేసిన వాళ్ళము మన లోకల్గా ఉన్నటువంటి చిత్ర యూనిట్ డబ్బులు సంపాదన ధ్యేయం కోసం కదా సినిమా తీశారు. వాళ్ళు మత్స్యకారులని ప్రధానాంశంగా తీస్తారు, రియలిస్టిక్గా సినిమా తీస్తారు. అప్పుడు బాగుంటుంది. అందరూ మత్స్యకారుల జీవితాలు ఎలా జరుగుతాయని. కానీ హీరో జైలుకి వెళ్తాడు, హీరోయిన్ తీసుకొచ్చేస్తుంది. మరి మిగతా వాళ్ళు ఇంత వ్యవస్థ ఉంది. కనీసం ఆ ముఖ్యమంత్రి కోసం కూడా ఎక్కడ పేరు చెప్పట్లేదు, ఒక ఊర్లో నాయకుల కోసం కూడా పేర్లు చెప్పట్లేదు. మా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు అరెస్ట్ అయిన దగ్గర నుంచి
విడుదలైనంత వరకు కూడా ఏమేమి జరిగిందనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అన్నీ కూడా మేము సినిమా చూసిన తర్వాత మీడియా ముందుకి ఇవ్వడం జరుగుతుంది. రేపు రిలీజ్ అయ్యేది తండేల్ రియల్ స్టోరీ. మా దగ్గర ఉన్నది తండేల్ రియల్ స్టోరీ. మత్స్యకారుల నిజమైన యథార్థ ఘటన రేపు చూపిస్తాం మేము. మన దేశ పౌరులకు అమెరికాలో బేడీలు వేస్తుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నించారు. ఈ మేరకు విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంత క్రూరంగా వారిని నిర్బంధించడానికి ఉగ్రవాదుల రేపిస్టులా అంటూ ప్రశ్నించారు. మోడీ అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చైనాను ఎదిరించడానికి అమెరికాకు భారత్ సహకారం చాలా అవసరమని గుర్తు చేశారు. అమెరికాలో ఎంత జరుగుతున్నా మన ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమెరికాలో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు కేఏ పాల్ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. ఒక రేపిస్టుల్లాగా, టెర్రరిస్టుల్లాగా, క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులు ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ని పంపించడం చాలా బాధాకరం. నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా. ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రధానమంత్రి మోరిప్పడం లేదు ఎందుకు? ఆయన గుజరాతీలే 30 మంది వచ్చిస్తే క్రిమినల్స్ లాగా పంపితే ఆయన నోరెందుకు? ఎప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి. ఆయన నా మాట వింటారు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరాగాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్యకుడు, దరిద్రుడు బీజేపీలో కలిశాడు. ఇక్కడున్నాడు తీర్మానం మల్లన్నని, ఆడు ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు. ఈ బీసీ దొంగ నాయకులను నమ్మకండి, ఉన్న నాయకులను నమ్మకండి. చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా 13 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే. నేను వెళ్ళినప్పుడు అమెరికా 13,000 మంది తెలుగోలు, 13 లక్షలు. ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్? చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకనే వెళ్ళాడా? ఎవరు మార్చారు? కేఏ పాల్ ఫాదర్ బుష్ నుంచి రోనాల్డ్ రేగన్తో మాట్లాడి, ఫాదర్ బుష్తో మాట్లాడి ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశాను మన భారతీయుల కొరకు. కంపెనీలు తెచ్చాం. అలాంటిది నా కళ్ళ ముందు మన భారతీయులను ఒక రేపిస్టుల్లాగా, మానభంగం చేసిన రేపిస్టుల్లాగా గుర్తుందా? 2001లో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ 17 మంది 19లో. ఏం చేసింది అప్పుడు కాండలీజా రైస్, జార్జ్ బుష్? యూజ్లెస్ ఇడియట్స్. వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ముందు సౌదీ అరేబియా వాళ్ళ బంధువులు ప్రియులందరినీ పంపించారు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళేమో. అప్పుడు ట్రంప్ నా మిత్రుడే కదా. అప్పుడు కూడా ఆయనతో నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ప్రెసిడెంట్ అవరా అంటే, నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత మా మీద, మా 8 లక్షల ఇల్లీగల్ ఇండియన్స్కి నువ్వు అసైలం ఇయ్యి అక్కడ, లేదా స్పెషల్ స్టేటస్ ఇయ్యి అని అడిగా. ఇవ్వలేదు. సరికదా? టెర్రరిస్టుల్ని, రేపిస్టుల్ని క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చేస్తే సహించేది లేదు. KAPAL.org. ప్రతి ఇండియన్ వినండి, ప్రతి తెలుగోడు ముందు వినండి. డాక్టర్ కేఏ పాల్ యాప్ పనిచేస్తే యాప్లో జాయిన్ అవ్వండి. చాలా లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు. KAPAL.orgలో మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇల్లీగల్, లీగల్ రెసిడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది, మీకు లైఫ్ ఇచ్చే బాధ్యత నాది, మీకు మరలా ఇమిగ్రేషన్ ఇప్పించే బాధ్యత నాది. చట్టాలు ఉన్నాయి,
9 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో 5 నా శిష్యులు మిత్రులు. గుర్తుంచుకోండి. జాన్ రాబర్ట్స్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో చెప్తా. హీ విల్ నాట్ లెట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ ఈ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది US సుప్రీం కోర్ట్. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. కేవనా, ఐ వోంట్ నేమ్ ఆల్ ఆఫ్ దెమ్. తెలుగు మిత్రులారా, మనం చాలు 15 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్కరు 10 మందిని రీచ్ అయితే చాలు. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? KAPAL.orgలో మీకు తెలిసిన బంధువులందరినీ, మిత్రులందరినీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ₹1 ఏం పెట్టకండి, డొనేషన్ ఏం అడగట్లా, ఫ్రీగా మీ పేరు, మీ అడ్రస్, మీది, మీకు సహాయం కావాలన్న అందరూ జాయిన్ అయిపోండి. మీకు అన్యాయం జరిగిందన్న వాళ్ళందరూ జాయిన్ అయిపోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అమెరికన్ వీసా ఉండి ఓవర్ స్టే చేస్తే దానికి చట్టం ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్క సెంటెన్స్లో. దాన్ని లీగల్ ఎలా చేయాలో నేను చూసుకుంటా. 3, మీరు ఇండియన్స్ అయి భారతదేశంలో నుండి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజన్స్, వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు. ఆర్టికల్ 14 బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటిజన్స్. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన చట్టం 66%, 2/3 కాంగ్రెస్ సెనెట్ అప్రూవ్ చేయాలి. చేయరు. ఆ బాధ్యత నాది అని చెప్పాను. వాళ్ళు చేయరు. ట్రంప్ ఓడిపోతాడు. ఎప్పుడు? మీకు హెల్ప్ కావాలంటే నేను ఫ్రీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను. 4, అవసరమైతే ఎక్కడ ధర్నా ఎప్పుడు పెట్టాలి అన్నది ముందు మీరు జాయిన్ అయితే, నా హెల్ప్ కావాలంటే ఈడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్న ఒకరు వెళ్ళారు, మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి. ఒడిశా రాష్ట్రంలో జరిగే 71వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీం ఎంపిక కావడం ఆనందంగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీం శిక్షణా శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ వరకు జరిగే శిక్షణా కార్యక్రమాల్లో ఏపీ కబడ్డీ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్ర క్రీడాకారులు తమ సత్తాను చాటి విజయకేతనం ఎగురవేయాలని ఆశించారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెదవాళ్ళతేరులో సుమారు నేషనల్ కబడ్డీ క్రీడాకారుల శిక్షణా శిబిరం 11 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేషనల్ స్టేట్ కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా పద్మరాజు గారు ఈ 11 రోజుల శిక్షణా శిబిరంలో 7 మంది ప్లస్ 5 ఎక్స్ట్రా ప్లేయర్స్ 12 మందిని సెలెక్ట్ చేసి రేపు నేషనల్
కబడ్డీ పోటీల్లో కటక్లో జరిగే పోటీలకి మన రాష్ట్రం తరపున కటక్ పంపించడం జరుగుతుంది. ఒరిస్సా కటక్ పంపించడం జరుగుతుంది. తప్పకుండా మన స్టేట్ టీము విజయవంతంగా కప్పు సాధించుకొస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నామినేషన్ వేసిన యూటీఎఫ్ బలపరిచిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి. ఉపాధ్యాయ సమస్యలపై పోరాడటమే తన లక్ష్యమని వెల్లడించిన కోరెడ్ల విజయ్ గౌరి. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం కావాలి. సిపిఐ నాయకులు రామకృష్ణ సూచన. అమెరికాలో భారతీయులను ఘోరంగా అరెస్టులు చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? రక్షించాల్సిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.